8వ అధ్యాయం మొదటి 13 వచనాలు మనము చదువుకుందాం. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగన భక్ష్యములను వారు తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుము అని అన్నాడు. చూడండి, దేవుడు పబ్లిక్గా బహిరంగముగా తన కార్యాలను నిర్వర్తిస్తున్నాడు. ప్రజలందరూ కూడా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వెలుపట సమూహముగా కూడి ఉండాలి. ఆ ద్వారము వెలుపట వారి కూడి ఉండగా సిద్ధపాటు కలిగినటువంటి అహరోను అతని యొక్క కుమారులు ఆ స్థలముకు పరిచర్య కొరకు అభిషేకించబడుట కొరకు తీసుకుని రాబడాలి. చూడండి, దేవుడు ఒక దేశమును సిద్ధపరచుట కొరకు, వారికి ఆధ్యాత్మిక విధానమును సిద్ధపరచుట కొరకు దేవుడు యాజకులను ఏర్పాటు చేస్తున్నాడు. వారిని పరిపాలించుటకు రాజులను ఏర్పరిచినట్లుగా వారిని దేవునికి సమీపస్తులనుగా చేయుటకు వారి నిమిత్తము యాజకులను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు వారి మధ్యన నివాసం ఉండినట్లుగా ప్రత్యక్ష గుడారము వారి మధ్యన నిర్మింప చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సమూహమంతా కూడా వచ్చి నిలిచి ఉండగా అహరోను అతని కుమారులు సిద్ధపడి రావాలి. ఎట్లు సిద్ధపడాలి? వారు వస్త్రాలను తెచ్చుకోవాలి. వారి కొరకు ప్రత్యేక వస్త్రాలను కుట్టారు. అహరోను వస్త్రము ప్రధాన యాజక వస్త్రము, అతని కుమారుల యొక్క వస్త్రములు యాజకుల వస్త్రాలు. వాళ్ళు ఆ ఫ్యామిలీని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. లేవీయులను తన పని కొరకు ప్రత్యేకించాడు దేవుడు. మందిర పని కొరకు అహరోను యొక్క కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆ మందిరంలో పనిచేయట కొరకు 30 సంవత్సరములు దాటినటువంటి లేవీయులను పనివారుగా దేవుడు ఆయా కుటుంబాల నుండి తీసుకున్నాడు. ఇక ఈ పని ప్రారంభించడానికి దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఎట్లా అనగా వారు తమ నిమిత్తము పాప పరిహారార్థ బలి నిమిత్తము ఒక కోడెను తీసుకుని రమ్మన్నాడు. దహన బలి నిమిత్తము 2 పొట్టేళ్లను తెమ్మన్నాడు. ఒక పొట్టేలు అర్పించబడినప్పుడు 2వ పొట్టేలు అర్పించబడుట కొన్న వ్యత్యాసము కూడా ఇక్కడ రాశాడు. కనుక మనం చూస్తే పాప పరిహారము నిమిత్తము కోడెను 2 పొట్టేళ్లను కూడా తీసుకుని రమ్మన్నాడు. ప్రత్యక్షపు గుడారము వద్దకు గంపెడు పొంగని భక్ష్యాలను కూడా, నైవేద్యమును కూడా తీసుకుని రమ్మన్నాడు. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద సర్వ సమాజము సమకూర్చు అని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పినట్లు మోషే యథావిధిగా చేశాడు. సమాజము ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు కూడి వచ్చినది. చూడండి, ఒక నియమము ప్రకారం వారు జీవించారు. ఒక పిలుపుకు వారు విధేయత చూపించారు. ప్రభువు పిలిచినప్పుడు వారు అవిధేయులు కాక వచ్చి కనపడ్డారు. మోషే సమాజముతో అంటున్నారు, చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము. సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని సార్వభౌమిక అధికారములో దేవుడు తన ప్రణాళికను చేశాడు. ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఎగ్జిక్యూటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే దానిని నిర్వర్తిస్తున్నాడు. దానిలో మానవ స్వచిత్తానికి పాత్రను దేవుడు ఇవ్వలేదు. కనుక దేవుడు తన చిత్తాన్ని తాను నెరవేర్చమని కోరిన అంశాలను తానే నెరవేర్చేటట్టు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ విధానములన్నీ కూడా మానవ ప్రమేయముతో కాదు, దేవుడు తన అధికారముతో చేసినవి. అందుకనే దేవుడు నిర్ణయించినటువంటివి, చేయుటకు ఆజ్ఞాపించినటువంటి పనులు, ఈ కార్యములు మనము చేయాలన్నాడు. ఇది దేవుని ఆజ్ఞతో కూడినటువంటి కార్యం.
ఇవాళ చాలామంది దైవ సేవకులు ఈ 21st సెంచరీలో మేము దేవుని సేవకు సమర్పించుకున్నాం అంటున్నాం. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే, దేవుడు మనలను రక్షించుకున్నప్పుడే మనం ఆయన సొత్తు అయ్యాము, మనలను ఆయన తన యొక్క యాజకులనుగా దేవుడే నియమించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞ జారీ చేశాడు. వీఆర్ ఒబేయింగ్ హిస్ గ్రేట్ కమాండ్ అండ్ గ్రేట్ కమిషన్. మనం సమర్పించుకుంటే అయ్యేది కాదు, ఆయన మనలను నియమించితే జరిగేదే దేవుని యొక్క సేవ. కనుక తల్లి గర్భములో రూపొందించబడక మునిపే దేవుని కనులు సేవకుడవైన నిన్ను నన్ను చూచాయి. మనలను రక్షించుకున్న దేవుని సొత్తుగా మారిన మనము ఆయన పని చేయ బద్ధులమై ఉన్నామని వాక్యం సెలవిస్తున్నాం. తదుపరి 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. వాళ్ళు స్నానం చేయలేరా అంటే వాళ్ళు చేయటం కాదు, పరిశుద్ధపరుస్తున్నాడు మోషే వాళ్ళను. వాళ్ళంతట వాళ్ళు చేయవచ్చు కదా స్నానం, కుదరదు. ఏమిటి దీని అర్థం? పరిశుద్ధపరుచుకొనుట మానవునికి సాధ్యం కాదు. దేవుని ఎదుట యోగ్యునిగా కనపరుచుకొనుటకు కావలసిన పరిశుద్ధపరుచుకున్న కార్యక్రమాన్ని దేవుడు చేయాల్సిందే తప్ప మానవుడు చేసుకోలేడనే అర్థాన్ని ఇక్కడ తెలియచేస్తూ మోషే వారికి స్నానము చేయించెను. 7వ వచనం. తర్వాత అతనికి చొక్కాయిని తొడిగాడు, అతనికి దట్టిని కట్టాడు, నిలువుటంగిని వేశాడు, ఏఫోదు వేశాడు, నడికట్టును కట్టాడు, ఏఫోదును బిగించాడు, పతకాన్ని వేశాడు, పతకములో ఊరీము తుమ్మిమును ఉంచాడు, అతని తల మీద పాగ పెట్టాడు, ఆ పాగా మీద నొసట పరిశుద్ధ కిరీటమున బంగారు రేకును కట్టాడు. ఇట్లు మోషేకు యెహోవా ఆజ్ఞాపించాడు. చూస్తున్నారా? గాడ్ ఈజ్ యూజింగ్ మోసెస్ ఇన్ హిస్ ప్లేస్. దేవుడు మోషేను తన స్థానంలో వినియోగించుకుంటున్నాడు. అహరోనును యాజకునిగా అంగీకరించటానికి అహరోనును శుద్ధి చేసిన వాడు దేవుడే, అహరోనుకు యాజక వస్త్రాలు తొడిగించిన వాడు కూడా దేవుడే. అది దేవుని పక్షముగా మోషే పూర్తి చేశాడు. యెహోవా ఆజ్ఞ అది. కనుక ఎవడును తనంతట తాను దేవుని ఎదుట తనను తాను నీతిమంతునిగా కనపరుచుకున్నట్టుకు కావలసినటువంటి కార్యాన్ని తాను చేసుకొనలేడు. దేవుడే వస్త్రాలను తొడిగించాలి. ఏదైనా మనములో కూడాను ఆదాము హవ్వలకు దేవుడు తాను చేయించిన చర్మపు వస్త్రాలని తొడిగించాడు. చేయించింది ఆయనే, తొడిగించింది ఆయనే. అక్కడ ఏదేనులో, ఇక్కడ కూడాను యాజకుల కొరకు వస్త్రాన్ని చేయించింది ఆయనే, తొడిగించింది కూడా ఆయనే. ఇట్ ఈస్ ద డివైన్ యాక్ట్, నాట్ ఎనీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్. దేవుడు ఈ విధముగా మోషేకు ఆజ్ఞాపించెను. తరువాత 10వ వచనం. మరియు మోషే అభిషేక తైలం తీసుకొని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించాడు. బలిపీఠాన్ని ప్రతిష్ఠించాడు, ఉపకరణాలను ప్రతిష్ఠించాడు, గంగాళము పీటను ప్రతిష్ఠించాడు. అభిషేక తైలముతో మొదట మందిరమును, గుడారమును, దాని ఉపకరణములను ప్రతిష్ఠించాడు. ఆ తరువాత యాజకులైన అహరోను ప్రధాన యాజకులుగా, అతని కుమారుని యాజకులుగా ప్రతిష్ఠిస్తున్నాడు. అప్పుడు అతడు అభిషేక తైలము తీసుకొని అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకు అతన్ని అభిషేకించాడు. Moses anointed Aaron and consecrated him as the high priest for God. దేవుని కొరకు ప్రధాన యాజకునిగా నూనె పోసి అభిషేకించాడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము క్రింద ఒక ప్రధాన యాజకుడు పనిచేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు నరావతారుగా భూమి మీదకి వచ్చినప్పుడు తన సొంత శక్తితో అద్భుతములను చేయలేదు.
పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము కింద ఆయన దైవ సంకల్పాన్ని సంపూర్ణ నరునిగా ఆయన నెరవేర్చాడని మనం అర్థం చేసుకోవాలి. అతడు దానిలో కొంచెం 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించాడు. అహరోనును అతని యొక్క తల మీద పోసి అభిషేకించాడు. 13 వచ్చిన అప్పుడు అతడు అహరోను కుమారుల దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాలను తొడిగి దట్టీలను కట్టి కుళ్ళాయిలను అంటే హెడ్ తల మీద పెట్టేటువంటి కవరింగ్స్ అన్నమాట వాటిని పెట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన రీతిగా అతడు చేశాడు. 14 వచ్చిన అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకుని వచ్చాడు. అహరోను అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన కోడె మీద తమ చేతులు ఉంచారు. చూడండి, కోడె గొర్రె లేదా పొట్టేలు. ఇది మీరు చూడండి, కోడె బలమైనటువంటి మరియు అత్యధిక రక్తము కలిగినటువంటి గొర్రె చిన్నది. గొర్రెను దహన బలి నిమిత్తము అర్పించాడు. మరియు ఒక పొట్టేలును కోడెను ఇక్కడ పాప పరిహారార్థ బలిగా ఇస్తున్నాడు. చూడండి, కోడెను పాప పరిహారార్థ బలి రూపముగా ఇచ్చుటకు చేతులు ఉంచి తమ పాపముల కొరకు అర్పించబడుతున్న జంతువుగా అంగీకరించమని ప్రభువును వేడినట్లుగా ఉన్నది. దాన్ని వధించిన తర్వాత మోషే దాని రక్తం తీసుకొని బలిపీఠం కొమ్మల చుట్టూ వేరుతో దాన్ని చమిరి బలిపీఠం విషయమైన పాప పరిహారం చేసి దాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం యొక్క అడుగున ఆ రక్తాన్ని పారబోశాడు. 16వ వచనము చూద్దాం. మోషే ఆంత్రముల మీద కొవ్వంతటిని, కాలేజము మీద వపను, 2 మూత్ర గ్రంథులను వాటి కొవ్వును తీసి బలిపీఠం మీద దహించాడు. చూడండి, మోషేకు దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లు ఆ కోడను, దాని చర్మాన్ని, దాని మాంసమును, దాని పేడను పాలెము అవతల అగ్ని చేత కాల్చేశాడు. ఇది పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటిది యాజకుల నిమిత్తము. దీని మాంసముతో సహా చర్మముతో సహా పాలము వెలుపట దహించాడు. యేసుక్రీస్తు ప్రభువు పాలము వెలుపట మన కొరకు శ్రమపడెను అని వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. కనుక ప్రభువును సూచిస్తోంది ఇది. చూడండి, మనకు 14వ వచనము నుండి 17వ వచనము వరకు ఉన్న భాగములో పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్ గురించి రాయబడింది. ఇక 18 నుండి 21 వరకు దహన బలి నిమిత్తము 2 ప్రత్యేకమైనటువంటి పొట్టేళ్లను ప్రభువు తీసుకొని రమ్మన్నాడు. ఒక పశువు, ఒక పొట్టేలును బర్న్ట్ ఆఫరింగ్గా, దహన బలిగా ఇమ్మని ప్రభు సూచించాడు. చదువుతాను. 18వ వచనము మొదలుకొని 21వ వచనం వరకు ఈ దహన బలిగా పొట్టేలును గురించి రాయబడింది. తరువాత మోషే దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని అహరోనును అతని కుమారుడు ఆ పొట్టేల మీద చేతులుంచినప్పుడు మోషే దానిని వధించాడు. బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాడు. అతడు పొట్టేలు యొక్క అవయవాలను విడదీసి దాని తలను, అవయవాలను, కొవ్వును దహించాడు. అతడు దాని ఆంత్రములు కాల నీళ్లతో కడిగి పొట్టేలంతా బలిపీఠం మీద దహించాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ఇంపైన సువాసన గల దహన బలిగా అది అయ్యింది. అది యెహోవాకు హోమంగా అర్పించాడు. యెహోవాకు హోమంగా అర్పించిన దానిలో సంపూర్ణముగా దహన బలి దహించబడింది. దాని నుండి ఏ భాగము కూడా తీసుకొనటానికి వీలు లేకుండానట్లుగా అది దేవునికి పరిపూర్ణ బలిగా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతికి ఇది సంపూర్ణ అర్థమిచ్చినదిగా ఇవ్వబడింది. తర్వాత 22 నుంచి 26 వచనాల మధ్యలో 2వ పొట్టేలుకి ఏం చేశారో చూద్దాం. మరియు మోషే 2వ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా అహరోను అతని కుమారులు ఆ పొట్టేలు తల మీద చేతులుంచారు. మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెము తీశాడు.
ఇది ప్రతిష్ఠిత అర్పణముగా ఇవ్వబడిన పొట్టేలు అన్నమాట. దీని రక్తము ప్రతిష్ఠిత రక్తము. దీని చేత అహరోను అతని కుమారులను ప్రతిష్ఠిస్తున్నాడు. రక్తము చేత ప్రతిష్ఠిస్తున్నాడు. రక్తము చేత ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పాప పరిహారార్థ బలి యొక్క పశురక్తం చేత గుడారమును ప్రతిష్ఠించాడు. గుడారమును ప్రతిష్ఠించాడు. ఇక్కడ పొట్టేలు యొక్క రక్తము చేత యాజకులను ప్రతిష్ఠిస్తున్నాడు. చూడండి, ఆ పొట్టేలు యొక్క రక్తము తీసుకొని అహరోను కుడి చెవి మీదను కొంచెము, అతను కుడి బొటన వేలి మీద కొంచెము, కాలి బొటన మీద దాన్ని చిమిరాడు. చూడండి, అహరోను కుమారులు ఆ పొట్టేలు మీద చేతులుంచి వధించి, ఆ మోషే గారు వధించి దాని రక్తాన్ని తీసుకొని కుడి చెవి, కుడి చేతి బొటన వేలు, కుడి కాలు బొటన వేలు, వీటి మీద రక్తాన్ని చెమర్చాడు. వాళ్ళ కుమారుల దగ్గరకు తీసుకొని వచ్చాడు. మోషే అహరోను కుమారుల దగ్గరకు తీసుకొచ్చి వారి కుడి చెవుల కొనల మీద, కుడి చేతుల బొటన వేళ్ళ మీద, కుడి కాళ్ళ బొటన వేళ్ళ మీద ఆ రక్తాన్ని కొంచెం చెమర్చాడు. మరియు బలిపీఠము చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాడు. అప్పుడు దాని కొవ్వును, కొవ్విన తోకను, ఆంత్రం మీద కొవ్వును, కాలేయం మీద వప్పును, 2 మూత్ర గ్రంథులను, వాటి కొవ్వును, కుడి జబ్బును తీసి యెహోవా సన్నిధిని 12 గంపల భక్ష్యముల నుండి పులియని పిండిల నూనె కలిదైన పొడిచిన ఒక భక్ష్యమును పలచని అప్పడము తీసి ఆ కృప మీదను, ఆ కుడి జబ్బు మీదను వాటిని ఉంచి, లేవియ కాండము 8వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు మోషే అల్లాడింపబడు అర్పణను గూర్చి వ్రాశాడు. యెహోవా సన్నిధిలో అహరోను అతని కుమారులు అల్లాడింపు అర్పణను అర్పించాలి. అంటే వాళ్ళు దేవా మమ్మను గైకొనము, అంగీకరించుము అని అభ్యర్థిస్తున్న అర్పణ ఇది. దాని కొరకు మోషే చేసినది ఏమిటో చదువుతాను. ప్రతిష్ఠించబడినటువంటి పొట్టేలు అనగా 2వ పొట్టేలును వధించి దాని యొక్క శరీర భాగములలో 26వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. గంపెడి పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండి వంటను నూనెతో గలదై పొడిచిన ఒక భక్ష్యం, వాటిలో నుంచి ఒక భక్ష్యం, ఒక పలచని అప్పడం, కృప మీద ఆ కృప మీదను కుడి జబ్బ మీదను వాటిని ఉంచి వాటిని తెచ్చి అహరోను చేతుల మీద, కుమారుల చేతుల మీద పెట్టాడు. అహరోను కుమారులు అల్లాడింపబోము అర్పణముగా అర్పించినది ఏమిటి అని అనగా, గోధుమతో చేయబడినటువంటి అర్పణములలో నుండి ఒక అప్పమును, ఒక అప్పడమును, మరియు పొట్టేలు యొక్క శరీర భాగములో నుండి తీసినటువంటి ఆ బోరను వారి చేతుల మీద ఉంచాడు. ఉంచి అల్లాడించే అర్పణగా అర్పించమని సెలవిచ్చాడు. 27వ వచనం, అహరోను చేతుల మీద, అతని కుమారుల చేతుల మీద వాటి నుంచి అల్లాడింపబడి అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించాడు. 28వ వచనం, అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యం మీద వాటిని దహించాడు. అల్లాడింపబడి అర్పణముగా ఏవైతే వారు అల్లాడించినారో వాటిని మోషే బలిపీఠం మీద దహనం చేశాడు. దాన్ని దేవుడు అంగీకరించాడు. ఇది ఇంపైన హోమము, ఇది ఇంపైన సువాసన గల ప్రతిష్ఠ అర్పణముగా దేవుడు దానిని ఎంచుతున్నాడు. ప్రతిష్ఠ అర్పణ రూపమైన పొట్టేలులో అది మోషే యొక్క వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. అంటే మోషేకు దేవుడిచ్చిన దానిని కూడా అతడు సమర్పించినట్లుగా మనం చూస్తాం. కనుక కంప్లీట్గా సంపూర్ణముగా అల్లాడింపబడి యొక్క అర్పణము యొక్క భాగములన్నీ కూడా బలిపీఠం మీద దహించబడ్డాయి అని మనకు తెలుస్తోంది. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు, బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసుకొని అహరోను మీదను అతని యొక్క వస్త్రాల మీదను దాన్ని ప్రోక్షించి
అహరోను మీద అతని కుమారు వస్త్రాల మీద ప్రోక్షించి అహరోనుతో పాటు కుమారులను వస్త్రాలను కూడా ప్రతిష్ఠించాడు. మనకు 30వ వచనం సేవకులు యాజకులు ప్రతిష్ఠించబడుటను సూచిస్తోంది. ఇక 31, 32 వచనాలలో వీరు భుజించవలసినటువంటి విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషే అహరోనుతో అతని కుమారులతో ఇట్లా అన్నాడు, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద మాంసమును వండి అహరోను అతని కుమారులు దాన్ని భుజించాలి. అలాగే నైవేద్యపర్పణగా తీసుకుని వచ్చినటువంటి భక్ష్యములను కూడా వాళ్ళు భుజించాలి అని చెప్పి ఆజ్ఞాపించాడు. వారు ఆ విధంగా భుజించారు. మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్ని చేత కాల్చేయాలి తప్ప మరొక దినానికి ఉంచుకోకూడదు. అలా మీరు ప్రతిష్ఠిత దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఉండి బయటికి వెళ్లకుండా అక్కడనే ఉండి 7 దినములు మీ విషయమై నేను ఆ ప్రతిష్ఠ చేస్తానే ఉంటాను అని చెప్పాడు. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడు. ఈరోజు ఎట్లా జరిగిందో అట్లా 7 days 7 దినాలు సేమ్ ప్రొసీజర్ చేయాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. కోడదూడ పాప పరిహారార్థ బలి, పొట్టేలు దహన బలి, మరొక పొట్టేలు ప్రతిష్ఠిత అర్పణం, దాని నుండి తీసుకున్న దానిలో నుండి అల్లాడింపు అర్పణము మరియు వాటిని దహించుట, ఈ విధంగా ప్రతిష్ఠించుట, రక్తము చిమర్చుట 7 దినములు ప్రత్యేకమైన ఈ తంతు జరిగించాలని, తద్వారా అతి పరిశుద్ధులుగా వారిని దేవుడు తీర్చుకుని తన సన్నిధిలో నిలవబెట్టుకుంటాడని మనకు అర్థమవుతుంది. ఇక మనం 33వ వచనం మొదలుకొని ఉన్న వాక్య భాగంలో చదువుకుందాం. 7 దినములు బయటకు వెళ్ళకూడదు, 7 దినాలు మోషే ఇలాగే ప్రతిష్ఠ చేస్తుండాలి. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి మోషేకు నేను ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చానని దేవుడు చెబుతున్నాడు. మీరు చావకుండునట్లు, అతి ప్రాముఖ్యం 35వ వచనం, మీరు చావక ఉండునట్లుగా మీరు ప్రత్యక్ష గుడారం దగ్గర ద్వారం దగ్గర 7 దినాలు రేయింబగళ్ళుండి యెహోవా విధించిన విధిని ఆచరించాలి. దేవుని సేవ సామాన్యంగా ప్రత్యేకించుకోవాలి, ప్రతిష్ఠించబడిన వారుగా ఎంచుకోవాలి, అభిషేకించబడిన వారుగా ఎంచుకోవాలి, సామాన్యమైన స్థితిగతుల నుండి ప్రత్యేకించుకున్న వారుగా ఎంచుకొని దేవుని నిమిత్తం సేవ చేయాలి. గాడ్స్ మినిస్ట్రీ ఎంటైర్లీ డిఫరెంట్. ఈనాడు సేవకులకు ఈ విషయాలు తెలియటం లేదు. ఎంతగా ప్రత్యేకించుకోవాలి, సామాన్యమైన జీవితాలు రద్దు చేసుకొని మరి ప్రభు కొరకు ఏర్పడి సేవ చేయాలి. అంతటి గొప్ప భాగ్యం దేవుడు దైవ సేవకులకు ఇచ్చాడు. 36వ వచనం, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోను అతని కుమారులు చేశారు. మీరు చావకుండా ఉండేటట్లుగా ఇలా చేయాల్సిందే అని అన్నాడు. దేవుడు వారిని అంగీకరించకపోతే వారు ప్రత్యక్ష గుడారంలో చచ్చిపోతారు. కానీ ఎందుకంటే దేవుడు నివాస స్థలంలో దిగొస్తున్నాడు, దేవుడి నివాసం అక్కడ ఉంటుంది. మందసముల మీద ఉన్న కరుణాపేట మీద నుండి ఆయన మాట్లాడుతాడు. కనుక ఆ స్థలాన్ని తన స్థలంగా మార్చుకుని ఆయన నివాసం ఉంటున్నాడు. కనుక అక్కడ ప్రజల కొరకు, ప్రజల ఎదుట, దేవుని ఎదుట సేవ చేసే సేవకుడు సామాన్యుడిగా కాదు, ప్రతిష్ఠితుడిగా కనపడాలి. ఆ 7 దినాల ప్రతిష్టను గురించి మనకు 9వ వచనము మొదలుకొని కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశములు దేవుని యొక్క వాక్యములు మనకు కనపడతాయి. వారు ఫస్ట్ మినిస్ట్రీ 8వ దినాన ప్రారంభించారు. దాని వివరాలు 9వ అధ్యాయంలో కనపడతాయి. 8వ అధ్యాయం ముగించుకున్నాం.